మరి ఇప్పుడు అలానే అడుగు మీ మరదలకి అయిందన్న తుల బంగారం వచ్చిందా? ఎవరు మరి ఇప్పుడు రమణంకులు మళ్ళీ ఓటాడడానికి వస్తాడు, అడుగుతావా? రమణంకుల్ని అడుగుతావా? తులం బంగారం ఇచ్చి ఓటాడు అన్నారు. ఇప్పుడు కూడా అంటే వస్తాయి అంటారు. ఇప్పుడు ఏమంటాడు? ఇయ్యమా అన్నాడు. వస్తాయి ఇప్పిస్తా కదా, వస్తాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఇచ్చిన తర్వాతనే ఓటేస్తా అని చెప్తాడు. 4 విధాలు ఉన్నాడు. రైతు బంధు 15,000 ఇస్తానండి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిండే 15,000. ఒకసారి అయితే మొత్తానికి ఎక్కువ వచ్చాడు, ఒకసారి ఏమో 5,000 ఇచ్చాడు, ఒకసారి 6,000 ఇచ్చాడు. అంతే కదా. రుణమాఫీ కాలేదు, 1,90,000 కాలేదు. 1,90,000 రుణమాఫీ పెట్టి ఓటాడు రాని చెప్పాలి. అంతే కదా, వాళ్ళు చెప్పిందే కదా. ఇక రుణమాఫీ చేస్తామన్నాడు, చెయ్యలేదు, అది పెట్టి ఓటాడు అన్నాడు. నీకు రైతు భరోసా కూడా 14,000 ఒక ఎకరం చొప్పున నీకు ఎగ్గొట్టిండి. ఇప్పటికి నీకన్నీ 4 ఎకరాలు కదమ్మా. 14,000 4 ఎకరాలు అంటే 56,000. 56,000 రైతు బంధు, 1,90,000 రుణమాఫీ. ఎంత మొత్తం? 2,46,000. బోనస్ వడ్ల పండిస్తే బోనస్ ఇస్తాను వచ్చినా, అది ఎకరంగా 50,000 రావాలి. ఇప్పుడు 4 పంటలైనా అదో 2 లక్షలు. నీకే 4-5 లక్షలు బాగున్నాడు ఇప్పుడు వీడు రేవంత్ రెడ్డి. అంటే అన్ని మాటలు చెప్పిండు వాడు. చెప్పిన మాట నిలబెట్టాలి కదా, అది అడగాలి. మక్కలు గవర్నమెంట్ కొనుండే అని చెప్పి నేను మొత్తుకుంటున్నా. 4-5 రోజులు 4-5 సార్లు మొత్తుకున్నా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రేట్ తక్కువ ఉంటే గవర్నమెంట్ కొంటుండే. ఇప్పుడు గవర్నమెంట్ కొంటే 2,400. ఇప్పుడు బయట మనకు 1,900 వస్తాయి. 6,000 వస్తాయి. 6,000 ఇస్తా అన్నాడు. అంతే కదా, 4 వస్తుంది. 2,000 చొప్పు 4 కేసీఆర్ ఇచ్చిండు, 6,000 ఈయన ఇస్తా అన్నాడు. వచ్చినాయా? అప్పుడే వాళ్ళ భయం ఉంటది. ఈసారి వాళ్ళ నోడ కొడితేనే బుద్ధి వస్తుంది అన్న విషయం చెప్పాలని చెప్పి మీ అందరికి మరొకసారి మనం చేసుకుంటూ, కార్యకర్తలందరూ కూడా, వేల్పూర్ కార్యకర్తలకు నా విజ్ఞప్తి, మా గ్రామ శాఖ అధ్యక్షులు, మరి అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు రాములు గారు, భాగ్య గారు, అశోక్ గారు, సత్యం గారు, ఇట్లా అందరూ కూడా మీరు ఒక గ్రూప్స్గా ఫామ్ అయిపోయి, ఎక్కువ అవసరం లేదు, ఇద్దరిద్దరే ఉండి ప్రతి ఇంటికి ఏరియాలు పంచుకోండి. ఇప్పుడు మీరు ఒక 10 మంది ముఖ్య నాయకులు ఉన్నారు, 10 మంది ముఖ్య నాయకులు ఉన్నారు. మీరు ఏరియాలు పంచుకొని ప్రతి ఇంటికి ఇద్దరే పోయి కార్డు స్వయంగా ఇచ్చి ఈ విషయాలన్నీ చెప్పాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ, ఇప్పుడు మీ అందరి సమక్షంలో కేసీఆర్ కాలనీ మా అక్కా చెల్లెల సమక్షంలో ఈ బాకీ కార్డుని లాంచ్ చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ సెలవు ఇస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంజనీర్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలు, పీజీ చదివే పిల్లలు ఉంటే వాళ్ళ ఫీజులు ప్రభుత్వమే కడుతుండే. కేసీఆర్ నాకు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఆ కాలేజీ వాళ్ళకు ఇచ్చే ఫీజు ప్రభుత్వం నుంచి ఇస్తలేరు కాబట్టి వాళ్ళు వీళ్ళకి సర్టిఫికేట్ వాపస్ ఇస్తలేరు. పాస్ అయ్యి వచ్చినా కానీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అది కూడా ఉన్నది గ్యారంటీ కార్డు. అట్లనే విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నాడు, విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు 5 లక్షలు. అంటే మీరు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, ఫీజులు కట్టుకోవచ్చు అని చెప్పింది. అది లేదు. అది సంబంధం మా ఇంట్లో విద్యార్థులు ఎవరన్నా ఉంటే అది అడిగిపోయాలి విద్యార్థులతో. 5 లక్షల విద్యార్థి కార్డు ఇస్తామన్నావు కదా, ఏది అని చెప్పి అడిగిపోయాలి. విద్యా భరోసా కార్డు అన్నాడు, 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, ఏది అని అడగాలి. అట్లనే నిరుద్యోగులు 4,000 వృత్తి ఇస్తా అన్నాడు, నెల పెన్షన్. చదువుకొని పెద్ద చదువులు చదివి ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చిందాక 4,000 ఇస్తా అన్నాడు. మన ఇంట్లో చదువుకొని ఉద్యోగం రానోళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్లలు అడగాలి, మా 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు కదా, ఏమైంది అని అడగాలి. ఇవి చేసినాకనే నువ్వు ఓటు అడగాల బిడ్డ అని చెప్పాలి.
నేను ఎక్కంగానే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, నేను ఎక్కంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎంతమందికి వచ్చింది ఉద్యోగాలు? నేను ఎక్కంగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అన్నాడు. అది పోయింది. ఇట్లా చెప్పినవన్నీ కూడా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. మన కేసీఆర్ కాలంలో పోతున్నారా ఉపాధి హామీ కూలీనా? ఉపాధి హామీ పోతారా? ఎవరున్నారు ఉపాధి హామీ? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.